ఎన్నికలకు ముందు ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల నిధులు విడుదల విషయంలో ఆడిన డ్రామాలు అన్నీ కావు. గత జనవరి నెలలో సీఎం జగన్ బటన్ నొక్కగా ఇప్పటిదాకా ఆ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదు. సరిగ్గా పోలింగ్ కు వారం రోజుల ముందు నుంచి జగన్ సర్కార్ ఓ డ్రామా మొదలుపెట్టింది. సంక్షేమ పథకాల నిధులు ప్రజల ఖాతాల్లో వేస్తామని, అందుకు పర్మిషన్ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. అందుకు ఈసీ ఒప్పుకోలేదు. ఎన్నికలు ముగిశాక డబ్బులు వేసుకోవచ్చని సూచించింది. దీంతో అక్క చెల్లెమ్మలకు డబ్బు ఇస్తుండగా అడ్డుకున్నారనే ఆ నెపాన్ని విపక్షాల మీదకి, ఈసీ మీదకి జగన్ నెట్టారు. దాదాపు 14,000 కోట్ల లబ్ధిదారుల ఖాతాలో జగన్ సర్కార్ పంపాల్సి ఉంది. ఇప్పుడు పోలింగ్ ముగిసింది. దాదాపు కొద్ది నెలలుగా ఏపీ ప్రజలకు ఆపిన పథకాల డబ్బును ఏపీ ప్రభుత్వం ప్రజల ఖాతాల్లో వేస్తుందా లేదా అన్నది మాత్రం ఉత్కంఠగా మారింది. పోలింగ్ కు ముందు హైకోర్టుకు వెళ్లడం లాంటి డ్రామాలు ఆడి ఇప్పుడు సైలెంట్ గా ఉంది జగన్ ప్రభుత్వం. ప్రస్తుతం లబ్ధిదారులు అంతా డబ్బులు ఎప్పుడు వేస్తారా అని ఎదురు చూస్తున్నారు. ప్రజలు తమకు ఓటు వెయ్యలేదని వైసీపీ భావిస్తే మాత్రం లబ్ధిదారులకు నగదు జమ చేసే అవకాశాలు ఉండవని అంటున్నారు. ఓడిపోవటం ఖచ్చితం అని తెలిసిపోయినప్పుడు ఖజానాను ఖాళీ చేసి లబ్ధిదారుల ఖాతాలో వేయటం కన్నా అస్మదీయుల కాంట్రాక్టర్లకు డబ్బులు క్లియర్ చేయటం మేలు అన్న భావనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఖజానాలో 14,000 కోట్లు ఉన్నా మరో 4,000 కోట్లు అప్పునకు ఆర్బీఐ గడప తొక్కారు. ఎన్నికలకు ముందు తాము లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు వేస్తామంటూ నానా రభస చేసి ఇప్పుడు ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయారు. నిజంగానే లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు వేయాలనుకున్న వారు ఇప్పుడు వెంటనే వేసేయవచ్చు కదా, ఎందుకు ఆపుతున్నారనే అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి. ప్రజల ఖాతాలో సంక్షేమ పథకాల డబ్బులు వేయకపోతే మాత్రం వైసీపీకి మరింత ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు రుణమాఫీ చివరి 2 విడతలు ఫైనల్ చేసి బడ్జెట్ రిలీజ్ చేసి నిధులు జమ చేయాల్సిన సమయంలో సీఎస్ కు బదిలీ చేయించారు. కొత్తగా వచ్చిన సీఎస్ రుణమాఫీ నిధులు ఆపేశారు. చివరికి అవి ఇవ్వకుండా జగన్ ఎగ్గొట్టాడు. మరి ఈసారి కూడా అలా ఎగ్గొడతారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. వివిధ పథకాలకు సంబంధించిన 14,000 కోట్లను ఆర్థిక శాఖ గత జనవరిలోనే ఆయా శాఖల ఖాతాల్లో జమ చేసింది. మరి 4 నెలల పాటు 14,000 కోట్లు ఎక్కడ పెట్టారనే దానికి సమాధానం లేదు. సీఎస్ తెలియకుండానే 14,000 కోట్లు వివిధ శాఖల్లో 4 నెలలుగా మగ్గుతున్నాయని అంటున్నారు. ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు లబ్ధిదారులకు బదిలీ చేయకుండా 4 నెలలుగా వేచి ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం దిగిపోతుందనే సూచనల మధ్య వాటిని దారి మళ్లించాలని చూస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.